హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వానిస్ క్లాసిక్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను డ్రై ఫ్రూట్ నట్ చాక్లెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో దీనికోసం ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఫస్ట్ 1 కప్పు బాదం తీసుకుని ఫ్రై చేసుకోవాలి లైట్గా. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా 1 కప్ తీసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను. సో అవి కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వాల్నట్స్, మనకి ఇక్కడ నట్స్ అనేవి మీ చాయిస్, క్యాషు, పిస్తా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే నా దగ్గర ఉన్న వాటితో చూపిస్తున్నాను. డేట్స్ తీసుకుని సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి. మొత్తం ఎలా అంతా సీడ్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్గానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అన్నట్లే మిక్సీ జార్లో యాడ్ చేసుకుని నెక్స్ట్ డేట్స్ కూడా వీటితో పాటే మిక్సీ పట్టుకోవాలి. వీటిలో కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు లైట్గా ఫ్రై చేసి. నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకి ముద్దలాగా అవుతుందన్నమాట. ఈ డ్రై నట్స్ అండ్ డేట్స్ అన్నీ కలిపి ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి కదా, సిలికాన్వి ఉంటాయి చాక్లెట్ మౌల్డ్స్, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. వాటిలో మనం చేసి పెట్టుకున్న దీన్ని డేట్స్ అండ్ నట్స్ మిశ్రమాన్ని దాంట్లో పెట్టుకుని ఇలాగ ఒక స్పూన్తో మనం ప్రెస్ చేస్తే అది ఈవెన్గా సెట్ అవుతుందన్నమాట మౌల్డ్లోని. నెక్స్ట్ నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ని ఇలా స్టవ్ పైన కొంచెం వాటర్ పెట్టుకుని ఆ వాటర్లో మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. సో ఇలా మెల్ట్ అయిన తర్వాత ముందుగానే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ నట్ దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన స్ప్రెడ్ చేసుకుని పైన ఇలాగ నట్స్తో కొంచెం గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఫ్రీజర్లో ఉంచాలి. ఆ మౌల్డ్ లేనప్పుడు ఎలా చేసుకోవాలంటే ఈ చేసుకున్న డ్రై ఫ్రూట్ నట్ దాన్ని తీసుకుని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలాగా మన నచ్చిన షేప్లో ఇలా షేప్ చేసుకుని నెక్స్ట్ ఇలా కొంచెం చాక్లెట్లో డిప్ చేసుకుని ఏదైనా ఒక బటర్ పేపర్ వేసుకుని ఒక ప్లేట్ అలాంటి దాంట్లో ఇవంతా సెట్ చేసుకుని పైన దీనికి కూడా సేమ్ అలానే నట్స్ గార్నిష్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జస్ట్ ఒక 5 మినిట్స్కే మనకి ఇదంతా కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. మీరు ఎలా కట్ చేసి చూసారు కదా, పైన లేయర్ అంతా చాక్లెట్ ఉంటుంది. దీంట్లో మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి సో ఎంత చిన్న పిల్లలకైనా ఇవ్వచ్చు తినడానికి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.